ఆయన మన మీద దృష్టి పెడితే, ఆయన మన మీద దృష్టి పెట్టాలంటే మొదట నేను ఆయన మీద దృష్టి పెట్టాల. ఆయన నామమును బట్టి మనము భయపడుతూ మన హృదయమునకు ఏకదృష్టి కలుగుతుంది. మన హృదయం దేవుణ్ణి చూసేది నేర్చుకుంటుంది. బాగా గమనించాలి. అందరూ దేవుని దగ్గరికి వస్తాం. అయితే మనం ఏం చేస్తాము? రాజశేఖర్ అంటాం. కొంతమంది ఏమంటారు, పౌలు గారు ప్రసంగం చేస్తారంటారు. కొంతమంది ఏమంటారు, ఓ ఆ సేవకుడు అంటాడు, ఈ సేవకుడు అంటాడు, ఇట్లా చెప్తారు. దేవుణ్ణి చూసేవాడు ఒకడు లేడు. దేవుణ్ణి చూడాలంటే ఏకదృష్టి హృదయానికి అది తెలియలే చాలామంది సేవకులకు అభిమానులు అయిపోయి, నేను మొన్న ఒక ఊరికి పోయినాను. ఆ ఊరికి పోతే వాళ్ళ హాల్లో కూర్చోబెట్టినారు నన్ను. హాల్లో కూర్చోబెడితే కబోర్డు ఉంటుంది కదా, అది ఏందో దాన్ని ఏమంటారు, అల్మారా, షోకేస్. రమేష్కి బాగా తెలుసు. షోకేసులో కింద ఒక భక్తుడు, పైన ఒక భక్తుడు ఉన్నాడు. నేను అన్నాను, నాది ఏమన్నా పెడతారా ఏడా అన్నాను. వాళ్ళని అడిగినా నేరుగా, నాది ఏమన్నా పెడతారా ఏడా అని వాళ్ళు అన్నారు, నీదేంటి పెడతామయ్య గారు అన్నారు. అనవసరంగా అడిగితే కదరా అని అనిపించింది. అంటే వాళ్ళ హృదయం అంతా ఎవరి మీద ఉంది? వాళ్ళిద్దరి మీద ఉంది. ప్రభు మీదకి ఇంకా వచ్చి సాయలే, ప్రభు మీదకి రాలే. ప్రభు మీదకి రావటానికి ఆయన బోధ మనం వినాలా. ఆయన బోధ మనము హల్లెలూయా చాలా సున్నితంగా చెప్తూ ఉన్నాను. చాలామంది బోధని తృణీకరిస్తూ ఉంటారు. బోధని తృణీకరించేవాడు సత్య మార్గమును అనుసరించలేడు. సత్య మార్గమును అనుసరించని వాడు ఆయన నామమునకు భయపడాడు. దయచేసి గమనించాలి దేవుని పిల్లలుగా. ఒకసారి బైబిల్లో యోహాను సువార్త 14:6 చూడండి. ఎవరి సత్యము అంటే అక్కడ చెప్తాడు, నీ వాక్యమే సత్యం అంటారు. ఎవరి సత్యము? నీ వాక్యమే సత్యము అంటారు. కాబట్టి దేవుని వాక్యమే సత్యం. ఆ వాక్యానికి నేను భయపడాలి అంటే ఖచ్చితంగా నాకు నా హృదయానికి ఏకదృష్టి ఖచ్చితంగా దేవుడు దయచేయాలండి. మనమేదో చేయడం వలన ప్రయోజనం లేదు. మనమేదో అందరూ కలిసి అక్కడ పెద్ద ఆర్భాటంగా పెద్ద ఇది కడతా ఉండాము. అందరూ అంటారు, ఇమ్మాన్యుయల్ చర్చిలో పెద్ద మందిరం కట్టేస్తూ ఉండారు అన్యాయం. అందరూ చెప్పుకుంటారు, వాళ్ళకు డబ్బులు ఏటి నుండి వస్తూ ఉండే ఏమో అని. నన్ను ఒకటి అడిగితే చెప్పినాడు, పునాది వేటప్పుడు పెద్ద బిందెలు వేసింది ఏంటి? అవునా? అవును. ఏముండే బిందెలు అని? అంతా బంగారు నాణ్యాలే అని చెప్పంటే, నిజమా? ఉరి జరిగింది చెప్తా ఉన్నానురా అని వాడు అట్లే నోరు తెరుచుకొని ఉండిపోయా. బంగారు నాణ్యాలు బిందెలో దొరికినాయంటే అట్లే అనే మొయ్యరా నోరు మొయ్యి, ఇంకా వేరే ఏమన్నా అడుగుతావా అని. ఇంకేంది అడిగేదే? బిందె అంత పెద్దది నాన్న, నేను మైలేను రాబా, అంత పెద్దది దొరికింది ఏంటి? ఏడ మారిస్తే ఏడన్నో మారిస్తే రాబా, ఎవరికి చెప్పద్దు రే అని. ఆ మాట అన్నందుకు ఊరంతా చెప్పేసినాడు వాడు. దయచేసి గమనించాల్సింది, ఒక్కొక్కటి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తులారా మీ హృదయమునకు ఏకదృష్టి అవసరం బాబు. నా నామమునకు భయపడితే మీ హృదయానికి ఏకదృష్టి కలుగుతుంది. నన్నే మీ హృదయం చూస్తూ ఉంటుంది. ఎట్లా చూస్తుంది అని మీరు అడగండి. ప్రభువే మీ హృదయం లేకొస్తాడు.
ప్రభువే మీ హృదయంలోకి వస్తాడు. ప్రభువే మీ హృదయంలోకి మాట్లాడండిరా. ఎవరు? యా ప్రభువు? ప్రభువే మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలో ఏముందో అదే మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవా నీ సన్నిధానంలోకి నేను ఎప్పుడు వచ్చినా మీరు నాకు బోధించే బోధ జాగ్రత్తగా వింటానయ్యా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాకు అవసరం లేనే లేదు. నీ బోధ జాగ్రత్తగా వింటే నేను సత్యమును అనుసరించి జీవిస్తాను. నీ నామమునకు నేను భయపడతాను. నా హృదయానికి ఏకదృష్టి. నాలోకి మీరు వస్తారు. నాలో మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాను ప్రభువా అని ఈ విధంగా మనం మారాల. ఈ విధంగా మనము మారాల. మనము ఇన్ని బోధలు విని, లేకపోతే బైబిల్ చదివేసి ఉపవాసాలు ఉండి ఏడ్చి ప్రార్థనలు చేసి మన ప్రవర్తనలు ఏమీ బాగా